గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర తయారీ విధానం చూద్దామండి. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు. టేస్ట్ అయితే అందరు బాగుండిద్ది, సూపర్గా ఉండిద్ది టేస్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకుందాం. దినుసులన్నిటిని ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తన పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక గుప్పుడు వేరుశనగ గుండ్లు, ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు వేసి వీటిని కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక గుప్పుడు కూడా జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, కాస్త ఫ్రై అయిన స్టవ్ ఆఫ్ చేస్తామనగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని వేరే ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో గోంగూర ఫ్రై చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూర శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసి ఆ గోంగూరని ఫ్రై చేసుకుందామండి. చూడండి, వాటర్ అసలు ఏమి వేయం, మనం ఆయిల్తోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకుందామండి. చిన్నదంటే చిన్నది ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుందాం. ఇది లాస్ట్లో వేసుకోవాలి ఈ రసాన్ని. ఇప్పుడు మధ్య మధ్యలో గోంగూర కలుపుకుంటా మనం గోంగూర కడిగాం కదా, వాటర్ ఏమైనా ఉంటే మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి గోంగూరని. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిసిపోయే విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉసిరికాయ సైజు అంత చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాగా ఆ రసాన్ని కూడా వేసి మరొకసారి కలుపుకుందాం. చూడండి, ఇది కూడా కాస్త ఆయిల్ అంతా రిలీజ్ అయిన దాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని జస్ట్ ఒక పలుసు ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1/2 కేజీ వరకు రైస్ తీసుకొని ఈ గోంగూర అంతా రైస్లో వేసి మొత్తం ఇందులోనే పట్టించాలి. మనం ఉప్పు కారాలు ఇంకేం వేయమండి, మొత్తం గోంగూరలోనే వేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా జీలకర్ర, మెంతి పౌడర్ పట్టి పెట్టుకున్నాంగా అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసి పెట్టుకున్నాంగా పోపు కూడా వేసి కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి, చాలా చాలా బాగుంది. ఇక లేట్ చేయటం ఎందుకు, టేస్ట్ చూసేద్దాం. చూడండి,